హలో ట్రేడర్స్. ఎక్స్పైరీ డే ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది హై రిస్క్ హై రివార్డ్ గేమ్. మార్కెట్లో ఎలాంటి నష్టాలు లేకుండా ఎలా సర్వైవ్ అవ్వాలి అని వివరించే ఈ అనాలిసిస్కి స్వాగతం. రైట్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్పైరీ రోజున కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా సరైన లాజిక్తో అండ్ పర్ఫెక్ట్ సెటప్తో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి అనే విషయాన్ని ఈరోజు చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ఎజెండా ఒకసారి క్విక్గా చూద్దాం. ఎక్స్పైరీ పవర్ అండ్ డేంజర్, అలాగే ఆ రోజంతా టైం లైన్ ఎలా ఉంటుంది, కీ లెవెల్స్ అండ్ వాల్యూమ్, ఫేక్ బ్రేకౌట్స్ నుండి ఎలా తప్పించుకోవాలి, అండ్ ఫైనల్గా సర్వైవల్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కవర్ చేద్దాం. మార్కెట్లోనే ఈ అనిశ్చితి నుండి క్యాపిటల్ని సేఫ్గా కాపాడుకోవడానికి మనకొక పక్కా ప్లేబుక్ లాగా ఇది పనికొస్తుంది. ఓకే, ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. ఎక్స్పైరీ యొక్క పవర్, అలాగే దాని డేంజర్. అసలు ఈ హైస్టేక్స్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్స్పైరీ డే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అదొక డెడ్ లైన్ అండి. ఒక ఆప్షన్ కాంట్రాక్ట్కి ఆ రోజు సాయంత్రంతో వ్యాలిడిటీ అయిపోతుంది. దాని తర్వాత అవుట్ ఆఫ్ ది మనీ ప్రీమియమ్స్ అన్నీ జీరో అయిపోతాయి. ఒకవేళ ఎలాంటి ట్రేడింగ్ సెటప్ లేకుండా గుడ్డిగా బ్లైండ్ ట్రేడ్స్ చేశామా, ఈ ర్యాపిడ్గా జరిగే ప్రీమియం డికే వల్ల మన క్యాపిటల్ మొత్తం అలా కరిగిపోతుంది కదా. అందుకే ఇక్కడ హీరో వర్సెస్ జీరో రియాలిటీ ఎలా ఉంటుందో గమనించండి. ఒక పక్క సరైన ట్రెండ్ని క్యాచ్ చేస్తే తక్కువ క్యాపిటల్తోనే బిగ్ గ్రోత్ వస్తుంది. అదే మార్కెట్ సైడ్వేస్లో ఉండిపోయిందంటే ఈ థీటా డికే వల్ల టోటల్ లాస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో ఎక్స్పైరీ ఎంత పవర్ఫుల్ అనేది గుర్తుంచుకోవాలి. అట్ ది సేమ్ టైం అది అంతే డేంజరస్ అని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సెక్షన్ 2 ఎక్స్పైరీ డే టైమ్లైన్ చూద్దాం. అన్ప్రిడిక్టబుల్ ప్రైస్ స్వింగ్స్ని అవాయిడ్ చేయడానికి మనకు ఖచ్చితంగా ఈ టైమ్లైన్ ఫేజెస్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఆ రోజంతా మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో ఒకసారి చూస్తే ఉదయం ఓపెనింగ్ సమయంలో అంటే 9:15 నుండి 10:30 వరకు చాలా హై వొలటాలిటీ ఉంటుంది. ఇది ఫాస్ట్ అండ్ వెరీ రిస్కీ. ఇక 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు మార్కెట్ సైడ్వేస్లోకి వెళ్ళిపోయి థీటా డికే జరుగుతుంది. ముఖ్యంగా బిగినర్స్ ఈ నో ట్రేడింగ్ జోన్ని పక్కాగా అవాయిడ్ చేయాలి. అసలైన స్ట్రాంగ్ మూవ్ లేదా మనం వెయిట్ చేసే ఆ హై రివార్డ్ బ్రేకౌట్ అనేది సాధారణంగా మధ్యాహ్నం 1 తర్వాతే వస్తుంది. రైట్, ఇప్పుడు సెక్షన్ 3కి మూవ్ అవుదాం. కీ లెవెల్స్ మరియు వాల్యూమ్, సేఫ్ అండ్ లాజికల్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఖచ్చితంగా చెయ్యాల్సిన మొదటి పని కీ లెవెల్స్ని మార్క్ చేసుకోవడం. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే క్లోజ్తో పాటుగా ఆ రోజు ఓపెనింగ్ రేంజ్ని మార్క్ చేయడం చాలా అవసరం. ఇవే మనకు పవర్ఫుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్గా పనిచేస్తాయి. ఇవి లేకుండా ట్రేడింగ్ చేయడం అంటే కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేయడమే. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ వాల్యూమ్ బార్స్. బ్రేకౌట్ అయితే జరుగుతోంది, కానీ వాల్యూమ్ సపోర్ట్ ఉందా లేదా? స్ట్రాంగ్ వాల్యూమ్ సపోర్ట్ లేని ఏ బ్రేకౌట్ అయినా సరే ఫేకౌట్ అయ్యే ఛాన్స్ దాదాపు 100% ఉంటుంది. అందుకే ఈ వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా నాన్ నెగోషియబుల్. సో ఒక బ్రేకౌట్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా లెవెల్స్ మార్క్ చేయాలి. ఆ తర్వాత బ్రేకౌట్ కోసం ఓపికగా వెయిట్ చేయాలి. జస్ట్ లైన్ దాటగానే దూకకుండా బ్రేకౌట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు ఆగి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అప్పుడే ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుని కింద స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. ఫైనల్గా మన నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందో చూసుకుని ఆ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ఈ సింపుల్ మెథడికల్ అప్రోచ్ అనేది మనకు లాభాలను చాలా సేఫ్గా ఇస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 4 ఫేక్ బ్రేకౌట్ ట్రాప్స్ అవాయిడ్ చేయడం. అసలు మార్కెట్లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎలాంటి ట్రాప్స్ పెడతారో కొంచెం కేర్ఫుల్గా చూద్దాం. ఎస్ఎల్ హంట్ లేదా స్టాప్ లాస్ హంట్. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కావాలనే సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తాయి. రీటైల్ ట్రేడర్స్ అందరూ బ్రేకౌట్ అయిపోయిందని ఎంటర్ అవ్వగానే సడన్గా మార్కెట్ని రివర్స్ చేస్తారు. అందరి స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. అందుకే కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేస్తే డిజాస్టర్ గ్యారంటీ. ఎంట్రీ విషయంలో ఆతృత పడితే ఈ ట్రాప్ జోన్లో ఇరుకున్నట్టే. క్యాండిల్ క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ రాకుండానే ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది? రీటైల్ ట్రేడర్స్ చాలా ఈజీగా ఈ ఫేక్ బ్రేకౌట్ ట్రాప్లోకి లాగబడతారు. బ్రేకౌట్ అయింది కదా అనుకుని లాంగ్ వెళ్తే నెక్స్ట్ క్షణంలో మార్కెట్ కింద పడిపోతుంది. అలాగే భారీ గ్యాపప్స్ లేదా గ్యాప్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాలి. సడన్గా వచ్చే ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ చాలా అగ్రెసివ్గా రివర్స్ అయ్యి ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ట్రాప్ లాంటిదే. సో చాలా జాగ్రత్త. చివరిగా సెక్షన్ 5
ఇక్కడే మనకు అసలైన డిసిప్లిన్ బయటపడుతుంది. మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే సర్వైవల్ రూల్స్ అండ్ చెక్లిస్ట్ ఏంటో చూద్దాం. మనందరికీ ఉండాల్సిన ఫస్ట్ రూల్ ఇది, ద అల్టిమేట్ ఎగ్జిట్ రూల్. మధ్యాహ్నం 3:15 కల్లా మన ట్రేడ్స్ అన్ని క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే మార్కెట్ ఆఖరి 15 నిమిషాల్లో ఎంత క్రేజీగా బిహేవ్ చేస్తుందో మనకు తెలిసిందే. అప్పటి వరకు కష్టపడి తెచ్చుకున్న ప్రాఫిట్స్ని కాపాడుకోవాలంటే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక ట్రేడ్ తీసుకునే ముందు ప్రతి ఒక్కడూ అడుక్కోవాల్సిన చెక్లిస్ట్ ఇది. సపోర్ట్, రెసిస్టెన్స్ మార్క్ చేశామా, డేటాలో వాల్స్ ఎక్కడున్నాయో చూశామా, అసలు వాల్యూమ్ కన్ఫర్మేషన్ వచ్చిందా, అన్నిటికంటే ముఖ్యంగా సిస్టంలో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టామా, అండ్ ఫైనల్గా ఇది మన ఓవర్ ట్రేడింగ్లో భాగం కాదు గదా అని మనకు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవి లేకుండా ఒక్క రూపాయి కూడా మార్కెట్లోకి రిస్క్ చెయ్యకూడదు. సో ఫైనల్గా ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేసేటప్పుడు ఆ ఎంట్రీ నిజంగానే ఒక పర్ఫెక్ట్ లాజిక్తో కరెక్ట్ సెటప్ మీద తీసుకున్నదా, లేక ఏదో పెరిగిపోతుంది లేదా పడిపోతుంది అనే హోప్తో చేస్తున్న గ్యాంబ్లింగా? డిసిప్లిన్ వర్సెస్ గ్యాంబ్లింగ్ మధ్య ఉన్న ఈ చిన్న లైన్ని ఎవరైతే దాటకుండా ఉంటారో వాళ్లే ఈ ఎక్స్పైరీ గేమ్లో సర్వైవ్ అవుతారు. మార్కెట్ని మనం లాజిక్తో డీల్ చేద్దాం, లక్తో కాదు. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.